హలో ఎవరివన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో బిగ్ బాస్ టాక్స్. ఇన్ని రోజులు ఎంత కంగారు పడిపోయారండి జనాలు. బిగ్ బాస్ సీజన్ 8 బాగాలేదు, బిగ్ బాస్ సీజన్ 8 బాగాలేదు, బోరింగ్గా ఉంది, కంటెంట్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు. అందుకేనండి అందరి గోడు విన్నాడు బిగ్ బాస్. అందుకే తీసుకొచ్చారు సరైన ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ని. బేసికలీ ఇప్పుడున్న మెంబర్స్ని ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అని క్లాన్కి పేరు పెట్టారు, కానీ నాకు తెలిసినంత వరకు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంటే ఇప్పుడు వచ్చిన 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. అసలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సీజన్కి మంచి కంటెస్టెంట్లు అనమాట. అటు ఎంటర్టైన్మెంట్ పరంగా కానివ్వండి, గేమ్ పరంగా కానివ్వండి, ఎటు చూసినా సరే ఆడియన్స్కి కూడా ఇష్టమైన కంటెస్టెంట్ని ఫస్ట్ టైం తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఇన్ని సీజన్స్లో కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చకపోవడం ఇలా ఉండేది. బట్ ఇప్పుడు వచ్చిన 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్రతి ఒక్కరికి ఇష్టమే. హరితేజ గారు కానివ్వండి, టేస్టీ తేజ కానివ్వండి, నయని పావని, మెహబూబ్, గంగవ్వ. అసలు గంగవ్వ అప్పుడే అనుకున్నారు చాలామంది, ఎందుకు చాలా ఏజ్ ఎక్కువ ఉంది కదా, టాస్క్లు ఆడగలదా అది ఇది అని చెప్పి. అప్పుడే 5 వారాల నుండి నిరూపించింది గంగవ్వ ఎలా ఆడుతుంది అనేది. అప్పుడు 5 వారాలు ఉన్నప్పుడు కూడా తనే వెళ్ళిపోతారంటే పంపించేశారు, ఎలిమినేషన్ వల్ల పంపించడం కాదు. అండ్ ఇప్పుడు రాగానే ఫస్ట్ రాగానే అవినాష్కి, గంగవ్వకి, సీతకి, విష్ణుప్రియకి మనకు తెలుసు. సీత, విష్ణుప్రియ ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి టాస్కుల్లో కూడా చాలా బాగా చేశారు బిగ్ బాస్ సీజన్ 8లో అని చెప్పి వాళ్ళని ఓడించారండి వీళ్ళిద్దరు. మనం చూసాం ఆ టాస్క్ కూడా ఎలాంటి టాస్క్ అనేది, ఎంత అవలీలగా చేసేసారో కూడా అవినాష్ అండ్ గంగవ్వ మనం చూసాం. అండ్ నిన్న పర్టికులర్ నామినేషన్స్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. డే స్టార్టింగే గంగవ్వ మణికంఠతో అల్టిమేట్ పని చేసింది అనమాట. నేను చూశాను, నువ్వు బయట ఉన్నప్పుడు నువ్వు వేచావు, పోవాలనుకుంటే ఎలిమినేట్ చేయనా, నిన్ను నామినేట్ చేయనా అని చెప్పి మణికంఠతో చిన్న హెల్దీ కన్వర్జేషన్ అయితే జరిగింది. సో అక్కడి నుంచి హెల్దీగా స్టార్ట్ అయింది అనమాట. సీరియల్ మన అవినాష్ గురించి తెలిసిందే, ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ద హౌస్. అండ్ శ్రీముఖి గారు నిన్న వీడియోలో కూడా అదే చెప్పారు మొన్న అవినాష్ వచ్చినప్పుడు, ఎంటర్టైనర్ ఈజ్ బ్యాక్ అని చెప్పి. నిజంగానే ఎంటర్టైనర్ ఈజ్ బ్యాక్ అనమాట. ఎక్కడ కిచెన్ దగ్గర గిన్నెలు తోమడం నుంచి స్టార్ట్ చేశాడండి ఆయన. అక్కడి నుంచి ఇంకా ఆయన పంచులతో కంప్లీట్ హౌస్ని అయితే ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ప్రజెంట్ ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నా నాకు అర్థం కావట్లేదు. కరెక్టే, ఇప్పుడు 8 మెంబర్స్ రావడం, వీళ్ళు ఇప్పుడు దాకా ఉండి కష్టపడి ఆడి వీళ్ళ మధ్యలో వచ్చి షోని రన్ చేయడం అనేది ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మీకు ముందే తెలుసు కదా బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఇలానే ఉండబోతుందని మీకు తెలుసు. ఆడియన్స్గా మాకు తెలియపోయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎన్ని వస్తాయి ఏంటి అనేది మీకు చెప్పేటప్పుడు మీ కాంటాక్ట్లో వీటన్నిటిలో కూడా మీకు మెన్షన్ చేసి పంపించారు కదా. అసలు ప్రతి ఒక్కరు డల్ అయిపోయారు అనమాట. నబీల్ కానివ్వండి, సీత కానివ్వండి, విష్ణుప్రియ, వీళ్ళందరూ కూడా ఎందుకంత డల్ అయిపోయి స్పోర్టివ్గా ఉండి తీసుకోకుండా ఇంకా కాంపిటేటివ్గా తీసుకొని ఇంకా ఛాలెంజింగ్గా ఆడతారు అనుకుంటే, బేసికలీ ఇందుకే ఇప్పుడు దాకా బిగ్ బాస్ సీజన్ 8 అనేది డల్గా ఎందుకు నడిచింది అంటే ఇందుకే. ఇప్పుడు దాకా మేము తోపు, మేమే తురుములో అని చెప్పి ఫీల్ అయిపోయిన వాళ్ళకి రియల్ గ్యాంగ్స్టర్స్ ఆఫ్ బిగ్ బాస్ వచ్చేటప్పటికి డల్ అయిపోయారు అనమాట. ఆ స్పోర్టివ్ స్పిరిట్ తీసుకొని కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. పర్టికులర్లీ యష్మికి అయితే అస్సలు ఓర్వలేకపోవడం అన్నమో దాన్ని తట్టుకోలేకపోతుందో ఏంటో తెలియట్లేదు, కానీ అస్సలు ఆ అమ్మాయి తీసుకోలేకపోతుంది అనమాట. ఈవెన్ బెడ్ షేరింగ్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు కూడా బెడ్ షేరింగ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు తను. మెగా చీఫ్ ఉన్నాడు కాబట్టి, నబిల్ మాట తీసుకోవాలి కాబట్టి ఇంకా ఆగింది. అండ్ అలాగే ఫుడ్ విషయంలో కూడా ఎంత కఠినంగా మాట్లాడుతుంది అంటే, అండ్ ఈ ఫుడ్ గురించి నేను నామినేషన్స్ పాయింట్ వచ్చినప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎంట్రీస్ వల్ల ఎవరికి బాగా ప్లస్ అయిందిరా అంటే మన మణికంఠ బాబాయ్కి అనమాట. ఇప్పటిదాకా మణికంఠ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నాన్ సింక్లో ఉంటాడు, లాగ్, ఏదేదో మాట్లాడుతుంటాడు, సోది, ఏడుస్తూ ఉంటాడు, ఇటువంటి పర్సెప్షన్ మీద ఉన్నారు. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి వాళ్ళ పాయింట్స్ని షేర్ చేసిన తర్వాత వాళ్ళందరికీ అర్థమైంది ఏంటి అంటే మణికంఠ ఈజ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ హౌస్ అండ్ టాప్ 5లో కూడా ఉండొచ్చు అని డిస్కషన్ కూడా చేసుకున్నారు వాళ్ళే. మనం చెప్పింది కదా, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళే డిస్కషన్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు కూడా వీళ్ళ మైండ్ సెట్ మారట్లేదండి. ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో వాళ్ళు ఫైట్ చేయకుండా వీళ్ళలో వీళ్ళే ఫస్ట్ మణికంఠతో ఫైట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారనమాట. ఇప్పటికైనా ఆ మైండ్ సెట్లు మార్చుకొని వీళ్ళందరూ ఒక పాయింట్ చెప్తున్నారు, బిగ్ బాస్ అంటే పర్సనాలిటీని తెలుసుకోవడం, క్యారెక్టర్స్ని తెలుసుకోవడం అని చెప్పి. నామినేషన్స్ ప్రతి ఒక్కరు చెప్పిన పాయింట్ అదే. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ క్లాన్ ఉందో వాళ్ళందరూ ఒక్కరు కూడా ఇది ఫాలో అవ్వట్లేదని నాకు అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఇంకా నామినేషన్స్ దగ్గరికి వచ్చేస్తే హరితేజ యష్మిని నామినేట్ చేసింది. యష్మి బేసికల్లీ హరితేజ చెప్తారు అంటే హరితేజ ఎక్కడో ఫస్ట్ సీజన్లో వచ్చింది కదా,
ఎలా మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, ఎటువంటి పాయింట్స్ మాట్లాడుతుంది అనే విషయం యష్మికి తెలియకపోవచ్చు. అక్క నువ్వు ఎంత చదివావో నీకు 10 ఆకులు ఎక్కువ చదివేశారామా. నువ్వు ఎన్ని పాయింట్లు మాట్లాడినా ఆమె దగ్గర నీకు మించిన ఒక పాయింట్ ఏదో ఎక్స్ట్రా ఉంటుంది. అది నీకు ఆల్రెడీ నీ నామినేషన్ పాయింట్లో అర్థమైపోయింది. అండ్ పృథ్వీ అంట అతను చేసిన నామినేషన్ అసలు యాక్సెప్ట్ చేయడంట. బట్ అతను చేస్తుంది అది ఏదైతే హరితేజ గారు చెప్పారో, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నీ గేమ్ పక్కకి వెళ్తుందని చెప్పారో అదే చేస్తున్నావు నువ్వు. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతే ఎవరు ఏం చేయలేం. ఎందుకంటే ఆడియన్స్గా మేము ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు క్లియర్గా తెలుస్తుంది. మీరు అందరూ ఏకదాటిగా మీకు ఇక్కడ కనబడదు కదా, మీకు చూపించేది వేరు కదా, మీరు 1 hour ఎపిసోడ్ చూస్తారు కదా అని చెప్పి అంటారు. కానీ మాకు అదే కదా పాయింట్, మేము దాన్ని చూసే కదా మీకు ఓట్లు వేస్తాము. మాకు ఏ 1 hour ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అవుతుందో దాన్ని చూసే మేము ఓటింగ్ అనేది వేస్తాం ఏ పర్సన్కైనా. మిగతా ఏం జరుగుతుంది, మీరు లోపల ఏం మాట్లాడుకున్నారు, సీక్రెట్గా ఏం మాట్లాడుకున్నారు, మీకు లోపల క్లాసెస్ ఏం జరిగినాయి అవన్నీ మాకెందుకు. జనాలు కంటికి ఏది కనిపిస్తే అదే చూస్తారు. చూడండి ఎవరికైనా అది అనవసరం. అది ఎలాంటిదైనా మంచైనా చెడైనా చూడకపోతే దాని గురించి అసలు డిస్కషన్ ఉండదు కదా. చూసిన దాని గురించే కదా మాట్లాడుకునేది. ఈ నామినేషన్స్ మధ్యలో ఈ మిల్క్స్ గురించి డిస్కషన్ వచ్చిందనమాట. ఈ మిల్క్ ఇవ్వలేదు అది అని. ఎక్కడ అది మళ్ళీ చీఫ్ మీదకి వెళ్తుందో అని చెప్పి నబిల్ చాలా స్మార్ట్ గేమ్ అయితే ప్లే చేశాడనమాట. నామినేషన్స్ని ఆపిచ్చేసి మధ్యలో చెప్పాడనమాట, ఇట్లాగా పాల్ ప్యాకెట్స్ గురించి మేము డిస్కషన్ చేసాము అది ఈ పాయింట్ మీరు నామినేషన్స్ బిట్వీన్ ద నామినేషన్స్ కాకుండా మీరు ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నారో ఇప్పుడు చెప్పిన మాట అప్పుడే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు 10 ప్యాకెట్లు ఉన్నాయి, వీటిలో నుంచి ఇస్తే మా క్లాన్ మొత్తానికి సరిపోదు, మేము ఇంకో 3 ప్యాకెట్స్ రిక్వెస్ట్ చేసాము, అవి రాగానే అది వస్తే మేము మీకు డెఫినెట్లీ ఇస్తామని చెప్పి అప్పుడే కన్వే చేసి ఉంటే ఇట్ వుడ్ బి బ్యూటిఫుల్. నాకు అనిపించింది ఏదైతే మీరు ఈ కలవడానికి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఫీలింగ్స్ అనేవి ఉండవు. మీరు ఎందుకే కలవలేకపోతున్నారు. ఇలాగ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచేసుకొని వెళ్తే మీకే ఇబ్బంది అవుతుంది. ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఓజీ క్లాన్కి అర్థం అవ్వని విషయం ఏంటి అంటే వాళ్ళు ప్రజెంట్ చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే మీ అందరికీ ఉన్న ఫ్యాన్ బేస్ కన్నా ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్కి ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళని చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు. అంతకు మించి ఈ ఫస్ట్ వీక్లో వాళ్ళెవ్వరు నామినేషన్లో లేరు, మీరే నామినేషన్లో ఉన్నారు. సో ఈ ఓజీ క్లాన్ ఇప్పటికైనా అర్థం చేసుకొని గేమ్గా ఆడి కాంపిటేటివ్గా తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. నిన్న హరితేజ, గౌతమ్, టేస్టీ తేజ, నైని పావని, మెహబూబు వీళ్ళ 5 నామినేషన్ చేశారు. వీళ్ళు 5 నామినేట్ చేసిన పర్సన్స్ అందరికీ కూడా ఇచ్చిన కామన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓజీ క్లాన్కి అర్థమవున విషయం ఏంటంటే ఎవరైనా తెలివైన ప్లేయర్ ఉంటే కనుక నిన్న ఓజీ క్లాన్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నిన్న నామినేషన్ నుంచి వచ్చిన ప్రతి పాయింట్ కూడా ఒక ఫీడ్బ్యాకే. వాళ్ళందరూ చెప్పిన పాయింట్స్ మీరు ఇప్పటిదాకా ఎట్లా గేమ్లో ఉన్నారు అనేది బయట నుంచి వచ్చి చూసి మీకు చెప్పారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్పారు అనేది వాళ్ళు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా మీకు అదే చెప్పారు, ఆడియన్స్గా మాకు అదే అనిపించింది అని. సో మీరు దాన్ని అర్థం చేసుకొని దాన్ని చేంజ్ ఓవర్ చేసుకోవడానికి ట్రై చేస్తే మీరు ఇంకా గేమ్లో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అండ్ కామన్ పాయింట్స్ గురించి చెప్తే ముందే యష్మి గురించి ప్రతి ఒక్కరు చెప్పిన పాయింట్ ఏంటి అంటే నీ పరంగా నీకు నచ్చిన పర్సన్స్ ఏదైనా చేస్తే అది రాంగ్ అయినా నీకు రైట్ అనిపిస్తుంది. బట్ అదే థింగ్ వేరే వాళ్ళు చేస్తే నీకు రైట్ అయినా రాంగ్ అనే కనిపిస్తుంది. అండ్ నువ్వు మణికంఠ మీద పర్సనల్ గ్రడ్జ్ మీద వెళ్ళిపోయావు. ఆ ఫుడ్ బేస్ ఆ పర్టికులర్ ఫుడ్ది ఏదైతే ఉందో అది నీకు బాగా నెగిటివ్ అయిపోయింది అన్న విషయాన్ని వాళ్ళకి చాలా బాగా పోర్ట్రే చేశారు. దాన్ని నువ్వు పాజిటివ్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. నువ్వు అది కూడా హెచ్చులుగా తీసుకొని నేను స్ట్రాటజీసే వాడలేదు గేమ్లో, నేను ఫుడ్ గురించే డిస్కస్ చేయలేదంటే నువ్వే డిస్కస్ చేసావు. టాస్క్లు ఆడకపోతే ఫుడ్ లేకపోతే నేను టాస్క్లు ఆడలేను, నా వల్ల కాదు, సో ఫుడ్ షేరింగ్ నా వల్ల కాదు అని చెప్పి అప్పుడు డిస్కస్ చేశారు. నాన్ వెజ్ అనేది ఇవ్వద్దు, ఓన్లీ వెజ్ వరకు ఇద్దామని చెప్పి మీ క్లాన్ వాళ్ళు. నువ్వు ఇక్కడ నేను అసలు దాని గురించే డిస్కస్ చేయలేదంటావు. సో అవన్నీ ఇప్పటికైనా నువ్వు చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఇష్మి అక్క. అండ్ విష్ణుప్రియ గురించి విష్ణుప్రియ స్టార్టింగ్ 2-3 వీక్స్లో ఎంత బాగా అయితే ఆడిందో, ఎంత బాగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుందో అందరం చూసాం. బట్ దాని తర్వాత డే బై డే దాని వీళ్ళందరూ చెప్పినట్లేగానే గివప్ ఇచ్చేస్తుంది అనమాట. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్, నేను కరెక్ట్ కాదు, నేను క్వాలిఫైడ్ కాదు అది అని. ఫస్ట్ నువ్వు ట్రై చేయాలి కదా. నువ్వు ట్రై చేయకుండానే నేను 90 చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆల్రెడీ 5 వీక్స్ అయిపోయింది.
ఇంకా నువ్వు నేను నేర్చుకుంటున్నాను చూసుకుంటాను అంటే ఎట్లాగా? ఈలోపు నువ్వు బయటికి వెళ్ళి బాధపడి ఏం చేయలేము కదా. సో అది విష్ణుప్రియ కూడా ఒకసారి కన్సిడర్ చేసుకుంటే బాగుంటుంది. సీత ఎప్పుడైతే చీఫ్ అయిందో సీత అప్పటి నుంచి కూడా ఈ యాడ్ అవ్వడం ఇదంతా కూడా ఫస్ట్ నుంచే ఉంది. అది పక్కన పెట్టేస్తే తను ఎంత ఇచ్చినా ఏం చేసినా సరే గేమ్ అండ్ టాస్క్ పరంగా చాలా బాగుండేది. బట్ ఎప్పుడైతే చీఫ్ అయిందో అప్పటి నుంచి తన సాక్రిఫైజెస్ ఎక్కువైపోయినాయి. అంటే తేజ చెప్పినట్టు తేజ ఎనాలిసిస్ చాలా బాగుంటుంది. అది మనం తన సీజన్ బిగ్ బాస్ అప్పుడే చూసాం. ఎంతమందిని ఎనాలిసిస్ చేసి ఎంతమందిని పంపించేసాడు అనేది వరుసగా 9 మందిని పంపించేశాడు. ఎవరెవరైతే చెప్పారో వాళ్ళు వరుసగా వెళ్ళిపోయాడు. అలాగే ఇక్కడ తేజ చెప్పిన అనాలిసిస్ కూడా చాలా కరెక్ట్ అని నాకు అనిపించింది. ఏదైతే తను సాక్రిఫైస్ చేసేసి వాళ్ళని పంపించి తిని ఉంటుందో అది కూడా తన స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు ఆడియన్స్కి వేరే విధంగా పోర్ట్రే చేయడానికి. బట్ ఇక్కడ మాకేం కనిపిస్తుంది అంటే నీ ఆట ఏమి అసలు కనిపించట్లేదు అక్క. సో ఇప్పటి నుంచైనా నువ్వు మళ్ళీ పాత సీతలాగా టాస్కుల్లో కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా యాక్టివ్గా ఉండి అందరితో కలిసి గేమ్ని ఎఫెక్టివ్గా ఆడితే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. మణికంఠ గురించి మనకు తెలిసిందే. మణికంఠ గురించి ఫస్ట్ నుంచి మనకు వస్తున్న కంప్లైంట్స్ కానీ ఏదైనా సరే తను ఏడుస్తూ ఉంటాడు, ఎక్కువ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు, వీక్ పర్సన్, ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సేమ్ అదే డిస్కస్ చేస్తున్నారు. అండ్ మణికంఠకి ఒకే ఒక ఓటు పడదాం అనేది కొంచెం ఆశ్చర్యం. ఎందుకంటే కొత్త వాళ్ళు కదా, అదే పాతికలు అనేవి ఉంటే 8 పడిపోవచ్చు. సో వీలు కాబట్టి ఒక ఓటు పడింది. నామినేషన్స్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతాయి. చూద్దాం ఎవరెవరు నామినేషన్స్లో ఉంటారో, ఈ నామినేషన్స్ ఎలా వెళ్ళబోతున్నాయి, ఈ వీక్ ఎలా వెళ్ళబోతుంది అనేది. గంగవ్వ, రోహిణి, అవినాష్ వీళ్ళ ముగ్గురు ఇంకా నామినేట్ చేయాల్సి ఉంది. వాళ్ళు చేసినాక మనకి కంప్లీట్ నామినేషన్ లిస్ట్ అనేది వస్తుంది. రేపు ఎపిసోడ్లో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే మన కాంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ ద వీడియో. మీరందరూ మన తాలింపు స్టూడియో ఛానల్ని చాలా ఓన్ చేసుకున్నారు అండ్ చాలా సపోర్ట్ కూడా ఇస్తున్నారు. మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి కామెంట్స్ వస్తున్నాయి. కానీ మన వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. మీరు లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి మనకి ఇంకొంచెం రీచ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన కాంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ద వీడియో. చూద్దాం. నాకు నిన్న ఎపిసోడ్ చూడగానే అర్థమైపోయింది. నిన్న ఒక్క ఎపిసోడ్లోనే చూసారు కదా మనకి డిస్కస్ చేసుకోవడానికి ఇంత కాంటెంట్ వచ్చింది. ఈ వీక్ నుంచి ప్రతి ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీకు ఎలా అనిపించింది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అండ్ అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్ భార్గవ గారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.